హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు స్పెషల్ చేపల పులుసు అండోయ్. స్పెషల్ అని ఎందుకు అంటున్నానంటే మా వారు చేశారు కాబట్టి. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక స్పూన్ ఉప్పు, ఒక స్పూన్ పసుపు, ఒక టీ స్పూన్ కారం, ఒక 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక టీ స్పూన్ గరం మసాలా, కొంచెం ఆయిల్ ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన ఈ మిశ్రమాన్ని చేప ముక్కలకు బాగా పట్టించి కొంతసేపు పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్న ఈ చేప ముక్కలను ఒక కళాయి తీసుకొని అందులో నూనె వేసుకొని బాగా ఒక 5 to 10 మినిట్స్ కొంతసేపు ఇలా వేపుకోవాలి. ఇలా వేపుకున్న చేప ముక్కల్ని పక్కన పెట్టి కొంచెం ఒక మీడియం సైజ్ 2 ఉల్లిపాయలు తీసుకొని 4 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు తీసుకొని బాగా వేపుకోవాలి. ఇలా వేపుకున్న తర్వాత కొంచెం పసుపు, అందులోనే కొంచెం ఉప్పు, రుచికి సరిపడనంత, ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టీ స్పూన్ల కారం వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా వేపుకున్న చేప ముక్కలను ఇందులోకి వేసుకొని 5 నుంచి 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా ముందే చేప ముక్కలను వేయించుకోవటం వల్ల చేపల పులుసు ఇంకా టేస్ట్గా వస్తుంది. ఇప్పుడు మనం చింతపండు పులుసు పోసుకొని రుచికి సరిపడినంత, కొంతమంది పులుపు ఎక్కువ తింటారు కదా, అలా చూసుకొని అడ్జస్ట్ చేసుకుంటూ రుచి చూసుకుంటూ చింతపండు పులుసు పోసుకోవాలి. ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల గరం మసాలా, కొంచెం కొత్తిమీర వేసుకోవడమే, అంతే, చేపల పులుసు రెడీ. సో మీకు ఎవరికైనా ఇలా చేపల పులుసు ఈజీగా చేసుకోవాలంటే ఇలా ట్రై చేయండి, చాలా ఈజీగా అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరిన్ని రెసిపీస్ కోసం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.